ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ సమ్మేళనం జరిగింది. ఎందుకు జరిగింది, అసలు జరగడానికి ప్రధాన కారణం ఏంటి, ఇటు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు లచ్చిరెడ్డి గారు ఇక్కడికి వచ్చారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏం చెప్పబోతున్నారు, రెవెన్యూ అధికారుల సంబంధించిన ప్రధాన అంశాలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఏ విధంగా గ్రామ స్థాయి మళ్ళీ అధికారులు రాబోతున్నారో ఒకసారి తెలుసుకుందాం. ఏంటి సార్, ఏం జరుగుతుంది అసలు, ఎందుకు? ముందుగా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సంబంధించిన రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మొదటగా ఈ జిల్లాకి రావడానికి, జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖకి కావచ్చు ప్రజలకి సర్వీస్ అందించాలి, భూ సమస్యలు తీర్చాలనే ఒక ఉద్దేశంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించడంతో పాటు సేవలలో కూడా చట్టాలు మార్పులు చేస్తేనే ప్రజలకు అందుబాటుకి గ్రామ స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తారని ఉద్దేశం వివరించడానికి ఇక్కడ రావడం జరిగింది. భూభారతి చట్టం త్వరలో రాబోతుంది, రూల్స్ కూడా ఫ్రేమైనాయి. ఉగాదికి దాదాపుగా అంతా సిద్ధమైనట్టు ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాలు కావచ్చు, ప్రజలకి అందబోతున్న సేవల్ని ప్రజలకి ఎలాంటి సమస్యలు తీర్చాలి అనే ఒక రెవెన్యూ ఉద్యోగులతోని ఒకసారి ముఖాముఖిగా వారితో చర్చించిన తర్వాత ప్రజల్లోకి ఎలాంటి సేవలు అందించాలనే మా యొక్క సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. ఏంటి సార్, ఒక విషయం చెప్పండి, అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ రెవెన్యూ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమం తర్వాత రెవెన్యూ ఉద్యోగుల సమ్మేళనం మళ్ళీ జరిగింది. ఎట్లా చూడవచ్చు, ఇది ఒక రకంగా అధికారులు అనగానే అన్ని ప్రజల పక్షాన ప్రజాపక్షాన ఉండే అధికారులు, దట్టు మళ్ళీ సమ్మేళనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రత్యేక చట్టాలు మళ్ళీ రెవెన్యూ చట్టాలతో పాటు మళ్ళీ భూభారతి లాంటి ప్రధాన అంశాలు మళ్ళీ రాబోతున్నాయని ఏం జరుగుతుంది, అంటే ప్రభుత్వం ఏమన్నా మీ ద్వారా అధికారులకు చెప్పే ప్రయత్నమా, లేకపోతే ఏం జరుగుతుందో సార్? ఏం జరిగేలేదు మిత్రమా, నువ్వు చూస్తూనే ఉన్నావు, రోజు రోజు ఏం వస్తుంది, ఏం ఇస్తున్నారు, పబ్లిక్కి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ధరణి వచ్చిన తర్వాత సమస్యలు ఎలా ఉన్నాయనేది ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తించి వెంటనే భూభారతి చట్టం, గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారి, అదేవిధంగా అధికారు బదలాయింపు, ఇవన్నీ చేస్తేనే ప్రజలకి ఖచ్చితంగా సమస్య తీరుద్దు అనే ఒక ఉద్దేశాన్ని చేయడం జరిగింది. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు మీ పత్రికాముఖంగా. ఇప్పుడు ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే అడుగులు వేస్తున్న సందర్భంలో రెవెన్యూ అధికారులను కూడా సమాయత్తం చేయాలి, ప్రజలకు ఎలా సేవలు అందించాలి, సర్వీస్ అందించాలి, గతంలో జరిగిన ఏదైతే తప్పుదాలు ఉన్నాయో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న గత ప్రభుత్వం వారిని తిరిగి రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా మళ్ళా శాఖలోకి తిరిగి తీసుకురావడం ఒకటి అయితే, ప్రజలకి ఎలాంటి సర్వీస్ని అందించాలి, వీరి ద్వారా గ్రామానికి ఒక అధికారిని ఎందుకు నియమిస్తున్నారో ఒక ఉద్దేశాన్ని వివరించడానికి ఇక్కడికి వచ్చినాం. ఏంటి సార్, అంటే ఎట్లుండబోతుంది, గ్రామానికి ఒక ఉద్యోగిని నియమించడం వల్ల ఈ రెవెన్యూ చట్టాలు కావచ్చు, ఇప్పుడు ధరణి వల్ల చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు కావచ్చు, ఈ ఫలాని అంశాలు ఏదైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో దీని మీద ఎటువంటి అవగాహన కల్పించారు, ఏంటి అసలు ఏ చర్చ జరిగింది? మీకు తెలుసు మిత్రమా, గతంలో కూడా రెవెన్యూ కొత్త 1980స్కి ముందుకు పోతే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉండేవాడు. రెవెన్యూ సమస్యలు అనేది గ్రామాలనే పరిష్కరించబడేవి. రాను రాను జిల్లా స్థాయి దాచి రాష్ట్ర స్థాయికి కూడా సమస్యలు వివరించడానికి చాలా సందర్భాల్లో రైతులు కష్టపడుతుండేవాళ్ళు. ఆ సమస్యని తీర్చాలనే ఈ ప్రభుత్వం, గౌరవ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఈ నిర్ణయం తీసుకొని త్వరగా రెవెన్యూ సేవలు అందించాలంటే ఖచ్చితంగా గ్రామ స్థాయిలో అధికారులు ఉండాలని ఒక సంకల్పించడం, శ్రీకారం చుట్టడం చాలా మనం అభినందనీయం చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరించాలి, సమస్య లేని గ్రామాలను కూడా తీర్చాలనే ఒక ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. జేఏసీ చైర్మన్గా ఉన్నారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎట్లుంది రెస్పాన్స్, ఎట్లుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? ఎట్ ద సేమ్ టైం గతంలో రెవెన్యూ కోర్టులు తీసేసిన ఇలాంటి ప్రధాన అంశాలు మళ్ళీ పునరుద్ధరిస్తున్నారా, ఏంటి అసలు? మీకు తెలుసు, గత 5-6 సంవత్సరాల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులను తెలుసు, ధరణి యొక్క తిప్పలు తెలుసు, బాధలు తెలుసు. ఆ సమస్యలని తీర్చడానికి భూభారతి చట్టం రాబోతుంది. భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కరించడానికి గ్రామ స్థాయిలో అధికారిని ఇస్తున్నారు. ఆ అధికారితో పాటు మీకు తెలుసు, గతంలో జరిగిన తప్పిదాలని రాకుండా, రిపీట్ కాకుండా ప్రజలకి మంచి సేవలు అందించాలనే ఒక ఉద్దేశమే ఇది. ఎట్లుంది సార్ రెవెన్యూ ఎంప్లాయీస్ రెస్పాన్స్ ఎట్లుంది, మళ్ళీ వీఆర్ఓలను సర్వీస్లో తీసుకుంటున్నారు? చాలా ఆనందదాయకం. ఇప్పుడు మన సొంత ఇంటికి వస్తే ఎలా సంతోషపడతామో తిరిగి మనం మన శాఖలోకి రావడం అనేది వారు చాలా ఆనందంగా, వారు రామేమో మేము మళ్ళీ తిరిగి రెవెన్యూ శాఖలకని భావించిన సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళందరూ కూడా ఆనందంగా వ్యక్తం చేస్తూ వారి యొక్క పండగ వాతావరణాన్ని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే
అవమానపడి ఆత్మాభిమానం చంపుకొని ఇక్కడి నుంచి శాఖ నుంచి వేరే శాఖలకు పోయిన తర్వాత వారు అక్కడ ఎలాంటి తప్పిదాలు జరగకుండా తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారంటేనే వారు ఎలాంటి తప్పులు చేయలేదని మనం భావించాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ కలెక్టర్ గారు ఒక విషయం లాస్ట్గా చివరిగా చెప్పండి. గత ప్రభుత్వం అధికారులు, రెవెన్యూ అధికారులు వాళ్ళు ఆరోపణలకు గురయ్యారు, లంచాలు తీసుకుంటున్నారు, ఇలాంటి ప్రధాన అంశాలు లాంటివి ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ కాబోతున్నాయనే ఒక ప్రచారం మళ్ళీ ముందుకు తెచ్చే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. దీని మీద ఒక ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్గా మీరు ఏం చెప్పారు? మిత్రమా, నేను ఒకటే చెప్తాను. ఇక్కడ ఏదైతే అవమానం పడ్డ తర్వాత ఒక దొంగలుగా ఒక చిత్రీకరించిన అవినీతి పరులుగా ముద్ర వేసినప్పుడు తిరిగి వేరే శాఖలకు పోయిన తర్వాత అదే కొనసాగించాలి. కానీ గత దాదాపుగా 5 సంవత్సరాలైనా కూడా ఆ అధికారుల మీద ఎలాంటి తప్పుడు ఆరోపణలు కానీ వారి మీద యాక్షన్లు కానీ జరగలేదు. అంటే వారు ఎంత నిక్కసిగా ఎంత పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఎవరు వాళ్ళ మీద ముద్ర వేసారో కూడా మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ ముద్ర వేసుకున్నది తిరిగి మేము తప్పు చేయలేదు అని తిరిగి మళ్ళీ డిపార్ట్మెంట్కి రావడానికి అదొకటే వాళ్ళకి సాక్ష్యంగా నిలబడుతుంది. ఆర్టీవీ ద్వారా రెవెన్యూ ఎంప్లాయీస్కు జేఏసీ చైర్మన్ ఏం చెప్పబోతున్నారు తెలంగాణ? నేను యావత్ రెవెన్యూ ఉద్యోగులకి పిలుపునిచ్చేది మీ ఆర్టీవీ ద్వారా ఒకటే కోరుకుంటున్నాను. ప్రభుత్వము మనని గుర్తించింది. ప్రభుత్వము మనకి ఇస్తున్న ఏదైతే సర్వీసు ప్రజలకు అందించాలనో అనుకుంటుందో, ప్రజలకి భూ సమస్యలు లేకుండా పరిష్కరించాలని అనుకుంటున్నారో దాన్ని సంపూర్ణంగా నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సంపూర్ణంగా ప్రభుత్వం చెప్పిన విధంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మళ్ళీ వీఆర్ఓలను మళ్ళీ సర్వీస్లో తీసుకోబోతున్నారు. దీనికి మేము హర్షిస్తున్నాం. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంప్లాయీస్ అంటే రెవెన్యూ ఎంప్లాయీకి సంబంధించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నాం. ప్రభుత్వం చెప్పిన విధంగా గతంలో ఏదైతే ధరణి వల్ల పడుతున్న ఇబ్బందులకు రానున్న రోజుల్లో స్వస్తి పలకబోతున్నాం. ఇప్పుడు రానున్న భూభారతి ఏదైతే ఉందో అందరికీ సౌకర్యకరంగా ఉంటుంది. దీంతోపాటు ప్రధాన అంశం మళ్ళీ ఎంప్లాయీస్ను రెవెన్యూ ఎంప్లాయీస్ని వీఆర్ఓలను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు. మళ్ళీ తిరిగి రావడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎంప్లాయీస్ రెవెన్యూ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్.